చందమామ. ఈ పేరు వినగానే మనందరికీ ఏదో తెలియని చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి, అవునా? వెల్, ఈరోజు మన ఈ విశ్లేషణలో ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా నేరుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. పాతకాలపు ఫోక్ మీడియా, ముఖ్యంగా ఈ జానపద కథలు, అసలు పిల్లల ఊహాశక్తిని, వారి కాగ్నిటివ్ స్కిల్స్ను అంటే ఆలోచనా నైపుణ్యాలను ఎంత అద్భుతంగా తీర్చిదిద్దాయో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. ఇక్కడొకసారి ఈ అకాడమిక్ రీసెర్చ్ పేపర్ టైటిల్ గమనించండి. ఇది చూడగానే మనకొక విషయం చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. మనమిక్కడ మాట్లాడుకుంటున్నది కేవలమేదో పాతకాలపు బొమ్మల పుస్తకాల గురించి మాత్రమే కాదు. అసలు పిల్లల ప్రవర్తనను, వారి మెదడును మల్చే ఒక అద్భుతమైన సైకలాజికల్ టూల్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ నిజంగా ఎంత ఆసక్తికరంగా ఉందో చూడండి. 1950 నాటి ఈ అందమైన రంగుల ముఖచిత్రం చూడగానే స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ లేని ఒక మాయా ప్రపంచంలోకి మనం అలా వెళ్ళిపోతాం కదా. శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తిన ఈ దృశ్యాన్ని ఎంత వైబ్రాంట్గా, ఎంత అద్భుతంగా ఆవిష్కరించారో కదా. సో ఇప్పుడు ఒక్కసారి లోపలి పేజీల్లోకి కూడా వెళ్ళి చూద్దాం. దాదాపు 70 ఏళ్ల క్రితం నాటి పాఠకులకు ఇదసలు ఎంతటి అద్భుతమైన అనుభూతినిచ్చేదో, ఆ కథల్లో వాళ్ళు ఎలా లీనమైపోయేవారో మనం కొంచెం లోతుగా అర్థం చేసుకుందాం. అయితే ఇక్కడ మనం మిస్ కాకుండానే ఒక క్రూషియల్ పాయింట్ ఉంది. ఈ ఎడిటోరియల్ అంటే ఈ సంపాదకీయం పబ్లిష్ అయింది జనవరి 1950లో, అంటే సరిగ్గా మన దేశం రిపబ్లిక్గా మారుతున్న సమయమది. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే కేవలం ఫ్యాంటసీ కథలు మాత్రమే కాదు, వాటిని ఆనాటి చారిత్రక నేపథ్యంతో కూడా ముడిపెట్టి పాఠకులకు అందించడం నిజంగా విశేషం. ఇక కథల విషయానికి వస్తే ప్రతి కథలోనూ ఎంతో స్పష్టమైన, బలమైన నైతిక విలువలు ఉండేవి. ఇక్కడ చూస్తే న్యాయం కోసం తపించే ఒక గాడిద కథను బొమ్మలతో ఎంత అద్భుతంగా వివరించారో మనం గమనించవచ్చు. అంటే ఏది తప్పు, ఏది ఒప్పు అని పిల్లలకు నేర్పించడానికి ఇలాంటి ఆకర్షణీయమైన స్ట్రక్చర్డ్ పద్ధతులను అప్పట్లోనే వాడారన్నమాట. ఇంకో విషయమేంటంటే అప్పట్లో కేవలం కథలే కాదు, అడ్వర్టైజ్మెంట్లు కూడా ఎంతో క్రియేటివ్గా, ఎంగేజింగ్గా ఉండేవి. ఈ సబ్బుల యాడ్ చూసారా, ఒక చిన్న కామిక్ స్ట్రిప్లోగా ఎలా డిజైన్ చేశారో. పాఠకులను ఎంగేజ్ చేసేలా ఇలా కథల రూపంలో మార్కెటింగ్ చేయడమనేది అప్పట్లోనే మొదలైంది. ఇది నిజంగా గ్రేట్ కదా. అసలు 1950ల నాటి దైనందిన జీవితం ఎలా ఉండేదో ఈ పాతకాలపు యాడ్స్ మన కళ్లకు కట్టినట్టు చూపిస్తాయి. అప్పటి ప్రజల ఆసక్తులేంటి, వారి రోజువారీ అవసరాలు ఎలా ఉండేవి, ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ అడ్వర్టైజ్మెంట్లు ఒక పర్ఫెక్ట్ కల్చరల్ స్నాప్షాట్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. సరే, ఇంతటి అద్భుతమైన దృశ్యాలకు, మన చిన్ననాటి జ్ఞాపకాలకు ప్రాణం పోసిందెవరో తెలుసుకోవాలంటే మనం ఖచ్చితంగా ఆ తెర వెనుకొన్న ఆర్టిస్ట్ గురించి మాట్లాడుకోవాలి. ఆయనే క్రియేటివ్ జీనియస్ కెసి శివశంకర్ గారు. ఇప్పుడు ఈ నంబర్ చూడండి, 60. ఇది ఏదో ఒక మామూలు నంబర్ కాదు. శివశంకర్ గారి అద్భుతమైన ప్రయాణానికి ఇది ఒక నిదర్శనం. ఆయన అర్ధశతాబ్దానికి పైగా, అంటే దాదాపు 60 ఏళ్లపాటు తన పెన్సిల్తో ఎన్నో కల్పిత పాత్రలకు ప్రాణం పోశారు. దట్స్ అన్బిలీవబుల్, అవునా? ఇలాంటి పౌరాణిక దృశ్యాలు, మృగాలు, దేవతల బొమ్మలు గీయడమంటే మాటలు కాదు. దీనికోసం ఆ కళాకారుడికి మన సంస్కృతి, పురాణాలపై ఎంతో లోతైన అవగాహన ఉండాలి. అవన్నీ తెలిస్తేనే కదా ఆ దృశ్యాలు అంత సహజంగా కాగితం మీదకు వచ్చేది. ఆయన వర్క్ ఎథిక్ ఎలా ఉండేదంటే, మనం చేసే పనిపై పూర్తి ఏకాగ్రత, హృదయాన్ని పెట్టి నిజాయితీగా పనిచెయ్యాలి అని శివశంకర్ గారు బలంగా నమ్మేవారు. ఆయనకున్న ఆ అంకిత భావమే, పర్సనల్ ఫిలాసఫీనే ఇన్ని వందల అద్భుతమైన లెజెండరీ చిత్రాలకు ప్రాణం పోసింది. అయితే ఇక్కడే మన స్టోరీలో ఒక ఆసక్తికరమైన మలుపు, ఒక ఫ్యాసినేటింగ్ పారాడాక్స్ ఉంది. ఈ మ్యాజిక్, ఈ కథల వెనక ఉన్న అసలు సూత్రధారి, అంటే టెక్స్ట్ రాసిన ఆ సంపాదకుడి నేపథ్యం తెలుసుకుంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు. ఒకవైపు దెయ్యాలు, భూతాలు, మాయలు, పురాణాల కథలతో నిండిన ఈ పత్రికకు సంపాదకుడుగా పనిచేసింది కొడవటిగంటి కుటుంబరావు గారు. విషయమేంటంటే ఈయన ఫిజిక్స్లో మాస్టర్స్ చేశారు. పైగా ఆయనొక నాస్తికుడు, పూర్తి సైంటిఫిక్ దృక్పథమున్న వ్యక్తి. ఎలా చూసుకున్నా కంప్లీట్ ఆపోజిట్ కదా. అసలు ఆయన మేధస్సు ఎలాంటిదో ఇక్కడ మనం చూడొచ్చు. కేవలం పిల్లల కథలే కాకుండా కుటుంబరావుగారు సినిమా, సైన్స్, చరిత్ర, తత్వశాస్త్రం, సమాజం ఇలా ఎన్నో గంభీరమైన అంశాలపై సీరియస్ నాన్ ఫిక్షన్ వ్యాసాలు రాశారు.
ఇవన్నీ ఆయన విశాలమైన మేధో సంపత్తికి అద్దం పడతాయి. సో ఇక్కడ క్రూషల్ పాయింట్ ఏంటంటే, జీవితంలోని ప్రతి చీకటి కోణాన్ని వెలుగులోకి తీసుకురాలేనిది అసలు సాహిత్యమే కాదు అని ఆయన గట్టిగా నమ్మారు. తనకున్న ఈ సైంటిఫిక్ అండ్ రిఫార్మింగ్ అప్రోచ్నే ఆయన జానపద కథల్లో కూడా అప్లై చేసి పిల్లల ఆలోచనా విధానాన్ని షేప్ చేశారు. అది అసలైన గొప్పతనం. ఇలా పూర్తి భిన్నమైన ఆలోచనా విధానాలు ఉన్న ఇద్దరు వ్యక్తులు, ఒకవైపు ఎంతో అంకిత భావమున్న ఆర్టిస్ట్, మరోవైపు ఒక సైంటిఫిక్ ఎడిటర్. వీళ్ళిద్దరూ కలిసి చెక్కుచెదరని ఒక అద్భుతమైన సాంస్కృతిక వారసత్వాన్ని మనకోసం సృష్టించారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ డేటా వాళ్ల సక్సెస్ రేంజ్ను క్వాంటిఫై చేస్తుంది. ప్రారంభంలో కేవలం 3 భాషల్లో మొదలైన ఈ పత్రిక ఎంత వేగంగా 12 భాషలకు విస్తరించి భిన్న సంస్కృతుల పాఠకులకు చేరువైందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక విక్రమార్కుడు, బేతాళుడు కథల దృశ్యాలు, ఆ శ్మశానం, శవాలు, ఆ భయంకరమైన వాతావరణం ఇవన్నీ ఇప్పటికీ ఎన్నో తరాల పాఠకుల మనసుల్లో, వాళ్ల కాగ్నిటివ్ మెమరీలో అలా శాశ్వతంగా నిలిచిపోయాయి. ముగించే ముందు మనమంతా ఖచ్చితంగా ఆలోచించాల్సిన ఒక ప్రశ్న, ఈనాటి ఫాస్ట్ పేస్డ్ డిజిటల్ యుగంలో ఇలాంటి అద్భుతమైన ఇలస్ట్రేటెడ్ స్టోరీ టెల్లింగ్ పిల్లల ఆలోచన నైపుణ్యాలను ఎలా తీర్చిదిద్దుతుంది? ఆనాటి ఆ మాయాజాలం రేపటి తరాలకు ఎలా చేరువవుతుంది? ఇది నిజంగా లోతుగా ఆలోచించాల్సిన విషయమే. ఈ విశ్లేషణ ద్వారా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మనం తెలుసుకున్నామని ఆశిస్తున్నాను.